నృసింహ ఆవిర్భావం యొక్క భావం. ఈ విధంగా హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు. శత్రుత్వం వల్ల అతని మనస్సులో రోషం అనే అగ్ని భగభగా మండింది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానమును వినయమును కాల్చివేశాయి. ధైర్య గాంభీర్యాల వల్ల అతని హృదయం ధగధగా మెరిసింది. హృదయ చాంచల్యం వల్ల తామసగుణం విజృంభించింది. ఆ తామసగుణం వల్ల అతని స్థైర్యం చిందులు తొక్కసాగింది. పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు హుంకరించి ప్రహ్లాదుణ్ణి ధిక్కరించాడు. ఇందులో హరిని చూపరా అని అరిచేతితో సభామంటప స్తంభాన్ని బలంగా చరిచాడు విష్ణు విరోధి. ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణా ధ్వనించాయి. ఆ దానవేంద్రుడు దిగ్గజాల దంతాలు విరిచివేయగలిగిన తన హస్తంతో స్తంభాన్ని కొట్టేటప్పటికీ ఆ దెబ్బకి 10 దిక్కులు విస్ఫులింగాలు విరజిమ్ముతూ చిటిలి పెటలి ఆ మహాస్తంభం ఫళఫళమని భయంకర ధ్వనులు చేసింది. కల్పాంతకాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే 7 మహావాయువుల ఒత్తిడి వల్ల ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల ధ్వనుల వంటి ఛటఛట పటపట రవాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశమంతా నుండి కర్ణ కఠోరంగా వినిపించసాగాయి. బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని మున్నగు దేవతలతో సమస్త జంతుజాలంతో ఈ బ్రహ్మాండ భాండం గుండెల విసి ఒక్కసారి పెఠేలుమని పగిలినట్లయింది. స్తంభం చిన్నాభిన్నమైంది. అందులో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహస్వామి పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలతో నిండి వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి పాదాలు కదులుతూ ఉంటే ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, కులపర్వతాలు, కూర్మరాజు అణిగిమణిగిపోతున్నారు. ఆ ఉగ్రరూపు ఊర్వులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండంలాగా బలిసి బలవత్తరంగా ఉన్నాయి. మణులు చెక్కిన మువ్వల వడ్డాణం, పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుం చుట్టూ తిరిగి ఘనఘనమని మూగుతున్నది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న సరస్సులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహని నడుము పిడికిటిలో ఇమిడేటంతగా ఉండి నిగనగా మెరుస్తున్నది. ఆయన వక్షస్థలం పెద్ద కొండ చర్య వలె అతి కఠినమై విశాలమై ప్రకాశిస్తున్నది. ఆ భీకరాకారుని వాడితేలి వంకరలు తిరిగిన గోళ్లు రాక్షస సేనల ధైర్య లతలను తెగకోసే కొడవళ్ల వలె ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండె, పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు శత్రువుల కళ్ళకి మిరిమి